దిస్ ఈజ్ మిస్టర్ దయానిధి. దిస్ ఈజ్ మిస్టర్ పరమానంద్, మై బాస్. ఓ, మీరేనా దయానిధి గారు? అవును, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. నిన్ను చూశాక కళ్ళు చల్లబడ్డాయి నాయన. ఇట్స్ నైస్. బై ద బై, మా చిరంజీవి సరస. ఓ ప్లీజ్ మీట్ మిస్టర్ పరమానంద్, మై బాస్. హలో హలో, దయచేయండి దయచేయండి. గాబరాపడకండి. జాగీర్దార్ పర్వతాల్ గారని హైదరాబాద్. ఓహో, శ్రీ పరమానంద్ ఈ ఊరికల్లా భాగ్యవంతులు. ఫారెన్ రిటైర్డ్. హలో, క్యా డాక్టర్ సాబ్, గొల్లు మంటేంటి కదా? గొల్లు మంట కాదు, దొరల భాషలో హల్లో అంటే మీరు కులాసాగా ఉన్నారా అర్థం. డాక్టర్ సాబ్, కప్పు కప్పు నోట్లో గొట్టం తీయమని చెప్పు. పొగ తాగినావు, ఆయుష్ తగ్గుద్ది. చిన్నప్పటి నుంచి కాలుస్తున్నాను. ఇప్పటికి నా వయసు 30 సంవత్సరాలు. 30 grand years. గది గట్ట చెప్పరాదు. గంటనే 50 ఏళ్ళు ఎంత పడ్డాయి? 50 ఏళ్ళు. కమలా 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 కమలా, ఏడవద్దు బిడ్డ. ఎన్నాళ్ళని ఎంతమంది దొరికింది, నా బేటీ దొరికింది. నా బేటీ. నేను మీ కావాలని కాదు, నా పేరు అవతారం, దయానిధి గారి గుమస్తాన్ని. నాకు భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నాకు 10 మంది పెళ్ళాలు, ఒక పెళ్ళం 10 మంది బిడ్డలు కూడా ఉంటే నేను మీకు కావాలనేది కాదు. నాకంటే ఒక తిరిగిపోతుందా? ఇది మీ కాలం కాదు కాదు డాక్టర్ సార్, డాక్టర్ సార్, నా కమలా చూస్తుంది. గాబరా పడకండి. మీ కమలం వస్తుంది, నా కమలా వస్తుంది. డాక్టర్ సాబ్ సహనం మెరుగని, డాక్టర్ సాబ్ సహనం మెరుగని, నా కమలా వస్తుంది. పాపం హైదరాబాద్ అలర్లో ఉన్న ఒక కూతుర్ని పోగొట్టుకున్నాడు. కూతురు కోసం ఒకటే ఆలాపన. ఎవరిని చూసినా తన కూతురే అనుకుంటాడు. పిచ్చివాడ ఇలా అవస్థపడుతున్నాడు. నేనే ట్రీట్ చేస్తున్నాను. అయితే ఈ అలారం తగ్గిస్తుంది డాక్టర్. అయ్యో, ఎంత గంటల ప్రకారం జరగాలి. తింటాం, తాగటం, కూకోవడం, నిల్చోవడం, తప్పుకోవడం, మేల్కోవడం, ఏడవడం, నవ్వటం. డాక్టర్ సాబ్, అరే ముద్ద, చలో చలో. అయ్యో, మళ్ళీ వెళ్ళిపోవడం కూడా టైం ప్రకారమే. తప్పుకో తప్పుకో, పరతాలతో వస్తుండు. జాగ్రత్త వస్తుందో, పరతాలతో వస్తుందో. తప్పుకో తప్పుకో. పాపం, దురదృష్టం. ఇంకా నిలబడి ఉన్నారు. అమ్మా, కూర్చోమ్మా. Yes, thank you. Friends, Romans, I'm sorry. సోదర సోదరీమణులారా, ఇప్పుడు మా బాస్ శ్రీ పరమానంద్ గారు మాట్లాడతారు. లేడీస్ అండ్ జెంట్మెన్, విద్యాభ్యాసం కోసం ఇంతకాలం మిమ్మల్ని అందరినీ విడిచి విదేశాల్లో ఉండవలసి వచ్చింది. అందుకు నేను చాలా విచారిస్తున్నాను. కానీ ఈ కొద్ది కాలంలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ప్రపంచం యొక్క నిజ స్వరూపాన్ని చూశాను. మానవ జీవితంలో అన్ని తరహాలు గమనించాను. లేడీస్ అండ్ జెంట్మెన్, నేను గడించిన ఈ వివిధ అనుభవాలతో నా జీవిత శేషాన్ని మీ సేవకే వినియోగించడానికి నిశ్చయించుకున్నాను. నా అభిమతాన్ని మీ అందరూ హర్షిస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.
లేడీస్ అండ్ జెంటిల్మెన్, అతిథుల తరఫున లక్షాధీశ్వరులైన శ్రీ శ్రీ దయానిధి గారు 2 మాటలు మాట్లాడతారు. మిస్టర్ దయానిధి. ఆరిలారా ఆరిలారా అమ్మలారా, శ్రీ పరమానంద గారు మాకు చాలా ఆప్తుడు. ఎన్నో ఏళ్ళుగా అతని తల్లి సౌభాగ్యవతి కాదు సౌభాగ్యవతి మాకు మారి సరసని చేయాలని, అంటే నా అభిప్రాయం అంటే శ్రీ పరమానంద గారికి ఇచ్చి వివాహం చేయాలని. అదే ఇంగ్లీష్లో మిరేజ్. అయ్యా నేను చెప్పింది ఉంటే అదే నీ టైం అయిపోయింది, ఇంక కథ నిలుపు, రేపే నీ కథ. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్. శ్రీ దయానిధి గారు చెప్పదలిచిన దాని సారాంశం ఏమంటే, వారి కుమార్తె శ్రీమతి సరసాదేవిని మా బాస్ శ్రీ పరమానంద గారికి ఇచ్చి వివాహం చేయడానికి అభిలషిస్తున్నారు. ఈ వివాహం నిశ్చయమైందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. సైలెన్స్.